పర్సెంటేజ్ రావాలి కదా. ఎంత మైనస్ పర్సెంటేజ్ వస్తుందో దాంట్లో ఇంకా 30% వైట్ కూడా పోతాయి మాకు. 5% డిస్కౌంట్ పోతే దాంట్లకు మేము సాటెక్స్ చేసినప్పుడు ఇంకా 2-3% వైట్ కూడా పోతుంది. దాంట్లో సార్టింగ్ చేసి రిజెక్షన్ తీసేస్తాం మేడం. అవి మన ప్రొడక్షన్లో వస్తాయి డిస్కవర్ డ్యామేజ్. యాక్చువల్గా బాయిల్డ్ తక్కువ కనపడుతుంది, బాగా ఎక్కువ కనపడుతుంది. బాయిల్ చేసినప్పుడు ఇదైతే ఏం కాదు, కాకపోతే అన్నం మెత్తగా కాబట్టి ఎంత రేషియో ఎంత వస్తుంది ఒక అంచనాగా? ఒక 20% ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఒక 15% ఇది వస్తుంది మేడం రిజెక్షన్. మనకి 3-4 అంటే ఒక 10% ఎక్స్ట్రా వస్తుంది. 3% వరకు ఎలా ఉంటుంది మేడం. ఇంకొక 10% ఎక్స్ట్రా వస్తుంది. 10% ఎక్స్ట్రా వస్తుంది. ఇది ఖరీఫ్ ప్యాడీ ట్రయల్ కోసం 2 ట్రయల్ కోసం ఇప్పుడు వచ్చిన ప్యాడీ, ప్రజెంట్ ప్యాడీ సీఎంఆర్ ప్యాడీ ఇప్పుడు వచ్చిన ప్యాడీ. 2 ట్రయల్ పచ్చిగా ఉంది ధాన్యం అని చెప్పి డ్యామేజ్ అయిపోతుందని చెప్పి 2 ట్రయల్ కోసం పోసినాం. ట్రయల్ కోసం పోసేస్తే మాకు సాటిస్ఫై కాలేక బాయిల్డ్ చేయకూడదు, డ్రై చేసి రాలేసి లోపలికి పడేసుకోవాలి. కానీ బాయిల్డ్ చేస్తే స్మెల్ లాస్ అవుతుందని చెప్పి ఆగినాం. బాయిల్డ్ చేస్తే ఇంకా డ్యామేజ్